హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వీటిల్ని చూపిస్తున్నాను కదా! మా అమ్మ వాళ్ళ ఏరియాలో వీటిల్ని సుజి అప్పాలని అంటారండి. మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు. మేమైతే ఇవి చిన్నప్పుడు వీధిలోకి తెచ్చి అమ్మేవారండి. దీనికేం లేదండి, గోధుమ రవ్వతో ఇలా రవ్వ కేసరి చేసుకొని, ఇలా ఉండలుగా చుట్టుకొని అప్పాల్లాగా చేసుకుంటామండి. ఇలా అప్పాల్లాగా ఈ షేప్‌లో చేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తింటే మాత్రం సూపర్‌గా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఏరియాలో అయితే నా చిన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి రూపాయి లెక్కన అమ్మేవారండి. నాకైతే బాగా తెలుసు. అండ్ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, బావుంటుంది. మైదా పిండి ఏం అవసరం లేదండి. జస్ట్ ఆ అప్పాలనే ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి కొంచెం థిక్‌గా ఉంటే మనకి అప్పాలు సైజుగా వస్తాయి. పండక్కి చేసుకుంటాం కదండీ! బియ్యపు పిండి అప్పాలు అలా కాకుండా ఇలా గోధుమ రవ్వతో ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.